కాశీ వెళ్ళి కాలభైరవ దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చినాక కాలభైరవుడికి ఇంట్లో పూజ చేసుకోవాలంటండి. అందుకే నేను నేతి బూరెలు చేశానండి ఒక 11. మా కాలనీలో వసంత గారు అని ఉంటారు, తన ఇంట్లో ఈ పెంపుడు కుక్క ఉందండి, దాన్ని కివి అంటారు. అది చాలా క్యూట్గా ఉంటుందండి. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి కొన్ని నీళ్లు చల్లి పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత మేమందరం పెట్టుకున్నాము. దానికి పూలదండ వేసేసి ఆ 11 నేతి బూరెలు చేశాను చూసారా. ఆ నేతి బూరెలు 11 కలిపి ఒక దండలాగా చేశానండి. అవి కివి మెల్ల వేశాను. తర్వాత కివి దగ్గర ఒక కొబ్బరికాయ కొట్టానండి. మా ఫ్రెండ్ వసంత గారికి దాని కుక్క అంటే భలే కోపం వస్తుంది. అందుకే మేమందరం దాన్ని కాలనీ వాళ్ళందరం కలిసి దాన్ని కివి అనే అంటామండి మేమందరము. ఈ కాలభైరవ పూజ చేయడం వలన భయము, పనుల్లో అడ్డంకులు తొలగి కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. శత్రువుల నుండి ఉపశమనం కోసం కూడా కాలభైరవుని పూజిస్తారు చాలా మంది. సోమవారం శివయ్యని పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో ఆదివారం నాడు కాలభైరవుని పూజించడం వల్ల అనేక సమస్యలు తీరుతాయి. కాలభైరవుడు దుష్ట శిక్షకుడిగా, గ్రహపీడల్ని తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నాడు. భైరవుణ్ణి శివుని రుద్రావతారం కూడా అని కూడా అంటారు.